వెల్కమ్ టు వేవ్స్ మీడియా. నర్సరావుపేట నియోజకవర్గంలోని స్థానిక ఎస్ఆర్కేటీ కాలనీ వాసులు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కి తమ సమస్యల మీద అర్జీ ఇవ్వటం జరిగింది. కాలనీ ఇచ్చి దాదాపు 25 సంవత్సరాలు అవుతున్న కాలనీలో 2000 ఓటింగ్ 5000 జనాభా ఉన్న ఈ కాలనీ వైపు ఒక్క అధికారి కూడా కన్నెత్తి చూడటం లేదని, మా సమస్యలు పరిష్కరించరు అంటూ బాధలను తెలియజేశారు. ఎస్ఆర్కేటీ కాలనీలో రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య, మరీ ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువగా ఉందని, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మా కాలనీలో ఒక వార్డు చేసి సచివాలయం ఏర్పాటు చేయవలసిందిగా పై సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎస్ఆర్కేటీ కాలనీ వాసులు కోరుతున్నారు. అందరికి నమస్కారం అండి. మాది ఎస్ఆర్ గేటు 11వ లైను. ఇక్కడ ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చాము, కానీ టయానికి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇళ్ళు కానీ ఏవి పట్టించుకోవట్లేదయ్యా. వర్షం వస్తే ఆ దారిలో నడవలేకపోతున్నాము. కాలువలు ఆ ప్రభుత్వం వాళ్ళు కాలువలు తీశారు, అక్కడ ఆడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ నీళ్లు ఎక్కువైపోయి కాలువలు రోత అయ్యి ట్యాంకీలు రాక మా బాధ మేము పడుతున్నాం అయ్యా. ఎవరంతకు వాళ్ళు వస్తున్నారు, ఓట్లు వేయించుకున్నారు, ఆ కాసేపు మురిపిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ట్యాంకీలకు ఫోన్ చేస్తుంటే 10 ఇవ్వండి, 20 ఇవ్వండి అని 500 ఇవ్వండి పోస్తామంటారు. పనులు పోయి వచ్చిన వాళ్ళు మేము అన్ని డబ్బులు పెట్టి ఆడ కొనాలండి. మీకు ఓట్లు వేసింది ఎందుకు? మీరు గెలిచి మమ్మల్ని గెలిపిస్తారనే కదా. ఆ వదాన్ని ఒక్కసారి వర్షం వచ్చినప్పుడు ఆ రోడ్డుకి వచ్చి చూడండి, మా బాధలు మీరు ఆలకించండి. మీరన్నా గమనించుకొని మమ్మల్ని వడ్డీనేయండి. మీ అందరికి మా నమస్కారం. లేదండి, మాకు స్థలాలు కూడా లేవు. మీరు వచ్చి ఎక్కమని చూడండి సార్. మేము ఎస్ఆర్కేటీ కాలనీ నివాసులం. మాది పంచాయతీ కేసన్పల్లి కింద ఉంది. ఇప్పుడు బావాపేటలో కలిసింది, మున్సిపాలిటీలో కలిసింది అంటున్నారు. ఏదైనా స్థలాలకు కానీ ఏదైనా క్యాష్కి కానీ ఇన్కమ్ కానీ పెట్టుకోవడానికి ఇప్పుడు మా కాలనీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదంటున్నారు. దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బావాపేటలో కానీ కేసన్పల్లిలో కానీ చేయండి, లేకపోతే మాకంటూ ఒక వార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఏం చదువుతున్నారమ్మా? ఆ సచివాలయంకి వెళ్తే ఏం చదువుతున్నారు? ఆ సచివాలయానికి వెళ్తే ఈ సచివాలయంకి వెళ్ళమంటున్నారు. ఈ సచివాలయానికి వెళ్తే మాకు సంబంధం లేదు, మీది మ్యాపింగ్ అవ్వలేదు. మ్యాపింగ్ అయితే మేము చేస్తాం, లేకపోతే రిజెక్ట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మాకు మ్యాపింగ్ అన్నా చేయండి, లేకపోతే మా కాలనీని ఒక వార్డు లాగన్నా చేయండి. మాకేదో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయండి.